హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఈ నెల 14వ తేదీ నుంచి విడుదల అయితే చేయబోతుందన్నమాట. సో 14వ తేదీ నుంచి అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటారండి. సో మీరు ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ లోన్స్ ఎంత సబ్సిడీతో రావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పక్కాగా క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ సెక్టార్లో వచ్చేసి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చేసి డ్రోన్స్ కొరకు లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రవాణా సెక్టార్లో వచ్చేసి సో 2 వీలరు 4 వీలర్కి సంబంధించి మరియు 3 వీలర్కి సంబంధించి లోన్స్ అనేటివి శాంక్షన్ అవ్వబోతున్నాయి అన్నమాట. కేవలం ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ సబ్సిడీ లోన్స్ అనేటివి రాబోతున్నాయి. గతంలో మనం చూసాము ఏపీ ఓబీఎంఎంఎస్ ద్వారా అయితే బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి చాలామంది కూడా అప్లై అయితే చేసుకున్నారనమాట. సో వారికి సంబంధించి కూడా ఈ వీడియోలో కొంత సమాచారం తెలియజేస్తాను. అంటే ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎప్పటి నుంచి అకౌంట్లోకి అమౌంట్ అనేది పడబోతుంది అనేది చెప్తానమాట. వీడియో ఎండింగ్లో అయితే ఉంటుంది ఈ టాపిక్. సో ప్రస్తుతానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అయితే ఈ లోన్స్ అనేటివి సబ్సిడీ కింద అయితే రావడం జరుగుతుంది కాబట్టి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నానండి. అంటే ఏ సెక్టార్లో ఏ వ్యాపారాలకు ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనేది సో మనకు వివరాలతో కూడినటువంటి ఒక పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. దాన్ని నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక వివరాల్లోకి కనుక వచ్చినట్లయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే ప్రభుత్వము సబ్సిడీ కింద లోన్స్ని అయితే ఇచ్చేందుకు సిద్ధమైతే అయిందనమాట. ఇక్కడ సబ్సిడీ ఇచ్చేటువంటి లోన్స్ అనేటివి మినిమం 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు అయితే ఉంటుంది. సబ్సిడీ కూడా 40 to 50% మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అయితే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది, సో ఏ వ్యాపారాలకు ఈ లోన్స్ అనేవి వస్తున్నాయి అనేది ఒకసారి క్లియర్గా అయితే చూద్దాం. సో మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్నింటినీ కూడా నేను మీకు రెడీ అయితే చేశానండి. సో వాటన్నిటిని కూడా మా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తున్నాను. మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చూడండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా అయితే అప్లికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో 11వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అనేటివి సబ్మిట్ చేసేందుకు అవకాశం అయితే ఉంది. రేపటి నెల అంటే మే నెల 20వ తేదీ వరకు అవకాశం అయితే ఇస్తున్నారు. దాదాపు ఒక నెల రోజులు టైం అయితే ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఈ నెల రోజుల లోపల తప్పనిసరిగా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అయితే ముందుగా ఇక్కడ ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి 3 కేటగిరీలు అయితే అందిస్తున్నారు. మొత్తం 5 కేటగిరీలు, ఇందులో 3 కేటగిరీలు అనేటివి మెయిన్ అనమాట. అందులో 3 లక్షల లోపు రుణాలు అంటే మినిమం 1,00,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు అయితే లోన్ అనేది అలాట్ అవుతుంది. నెక్స్ట్ 3 లక్షలకు పైగా రుణాలు అంటే 3 లక్షల నుంచి దాదాపు 5 లక్షల వరకు అయితే లోన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 10 లక్షలకు రుణాలు అంటే 10 లక్షల రుణాలు కూడా ఉన్నాయన్నమాట. సో 1 by 1గా తెలుసుకుందాము. 3 లక్షల లోపు రుణాలు అనేటివి మీరు పొందాలనుకుంటే ఈ యొక్క కేటగిరీకి సంబంధించిన వ్యాపారాలకు మాత్రమే మీరు ఈ యొక్క యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 లక్షల లోపు రుణాలు పొందాలంటే మినిమం మీరు 1,00,000 రూపాయల వరకు లోన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించి సబ్సిడీ అనేది 60% అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 3 లక్షల రూపాయల లోన్ అనేది మీరు పొందినట్లయితే ఇందులో సబ్సిడీ 60% అనేది ప్రభుత్వం అయితే భరిస్తుంది అనమాట. అంటే దాదాపు 1,70,000 రూపాయల వరకు ప్రభుత్వము భరిస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీకు బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది అనమాట. సో అదేవిధంగా బెనిఫిషరీ అనేవాళ్ళు అంటే ఎవరైతే ఈ లోన్కి పెట్టుకొని ఉన్నారో వాళ్ళు 5% అనేది సో మీ యొక్క సొంతంగా అయితే ఏర్పాటు చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 3 లక్షల రూపాయల లోన్కి సంబంధించి సబ్సిడీ ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వ్యాపారాలు చూడండి, యూనిట్లు అనేటివి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాతనే లోన్ అనేది అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ పూల బొకే తయారీ మరియు అలంకరణకు సంబంధించి సేంద్రియ ఎరువులు కంపోస్టింగ్ చేయడము, వెబ్సైట్ అభివృద్ధి, ఐటీ సేవలు, ఎల్ఈడి బల్బుల తయారీ, అదేవిధంగా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ సేవలు, సో ఈ యొక్క వాటర్ అనేది రీసైక్లింగ్ ఆఫ్ సైక్లింగ్ చేసేటువంటి వ్యాపారాలకు మాత్రమే ఈ 3 లక్షల రూపాయలు లోన్ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి 3 లక్షల పైగా రుణాలు. సో ఈ 3 లక్షల పైగా రుణాలు అనేటివి బ్యాంక్ సబ్సిడీ వచ్చేసి 40% అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ లోన్ అనేది 55% అనేది లోన్ అది రావడం జరుగుతుంది.
సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రతి లోన్కి సంబంధించి కూడా 5% బెనిఫిషియరీ అయితే పెట్టుకోవాలని చెప్తున్నారనమాట. సో ఇందులో ఉన్నటువంటి వ్యాపారాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్. సో ఈ యొక్క వ్యాపారం కొరకు అయితే 3 లక్షలకు పైగా లోన్ అనేది రావడం జరుగుతుంది. సబ్బు లేదా డిటర్జెంట్స్ తయారీ, అంటే ఈ యొక్క బట్టలు ఉతికేటువంటి షోపులు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా వ్యాపారానికి, చేపల పెంపకానికి సంబంధించి, అడ్వెంచర్ టూరిజం అంటే టూరిజంకి సంబంధించి ట్రెక్కింగ్ ఇలా ఉంటాయి కదా, ఆ యొక్క వ్యాపారాలకు కూడా లోన్స్ అనేవి ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మొబైల్ సర్వీసెస్, అంటే ఇప్పుడు చిన్న చిన్న మొబైల్ సర్వీసెస్, అంటే మీకు మొబైల్ రిపేర్ చేయడం ఏమైనా వచ్చినట్లయితే మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే సో మీరు ఒక యూనిట్ దాకా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మొబైల్ సేల్స్ అంగడి అనేది పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల. సో అదేవిధంగా కార్ వాషింగ్ అండ్ సర్వీసెస్ సంబంధించి కూడా లోన్ అనేది వస్తుంది. బేకరీకి సంబంధించి కూడా వస్తుంది. సెరికల్చర్, ఆర్ఓ ప్లాంట్ వాటర్కి సంబంధించింది, వెల్డింగ్, సోలార్ ఎనర్జీ ప్రోడక్ట్ సేల్స్, సోలార్ ప్యానల్ అసెంబ్లింగ్ అండ్ ఇన్స్టాలింగ్, కొబ్బరి ఉత్పత్తుల తయారీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి కూడా, అంటే ఫోటోషాప్ కూడా మీరు పెట్టుకునేందుకు కూడా లోన్ అనేది వస్తుందన్నమాట. ఆయుర్వేదిక్ క్లినిక్, మెడిసిన్ స్టోరు, జనరిక్ మెడికల్ షాపులు, బ్యూటీ పార్లర్లు, మెడికల్ ల్యాబ్లు, ఇవన్నీ కూడా 3 లక్షలకు పైగా ఉన్నటువంటి లోన్లలో అయితే రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. సో అయితే మీరు ఈ యొక్క లోన్ అనేది పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు సచివాలయం వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. 11వ తేదీ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారనమాట. సో అయితే ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ అనేవి రావచ్చండి, అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో అయితే క్లియర్ చేస్తాను, మీరు కామెంట్ కూడా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, 10 లక్షల రుణాల్లో కేవలం ఒకే ఒక యూనిట్ ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడము. ఇది మనకి అందరికీ కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు, ఇది కొంచెం అమౌంట్ బాగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము ఉపయోగపడుతుంది అనమాట. సో రిమైనింగ్ 3 నుంచి 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి లోన్స్కి సంబంధించిన వ్యాపారాలు అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సో వీటి కొరకు అయితే మనకు లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మీరు ఈ యొక్క లోన్స్కి సంబంధించి కూడా ఇక్కడ రవాణా సెక్టార్లో అయితే 3 వీలర్ ఆటో, ప్యాసింజర్ ఆటో కూడా తీసుకోవచ్చు అనమాట. 4 వీలర్ ప్యాసింజర్ ఆటో కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా గూడ్స్ ట్రక్ అంటున్నారు, అంటే ఎయిచర్ బండి అంటారు కదా, సో పెద్దది లారీ లాగా ఉంటుంది కదా, సో ఆ బండి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ లోన్ ద్వారా. సో అయితే ఇక్కడ మనకు సబ్సిడీ అనేది 55% నుంచి 40 to 50% మధ్యలో అయితే ఉంది ఏ లోన్కి తీసుకున్నా కానీ. కాకపోతే ప్రతి దాంట్లో కూడా బెనిఫిషరీ ఒక 5% అనేది ఈ యొక్క సొంతంగా అయితే ఏర్పాటు చేసుకోవాలన్నమాట అమౌంట్ అనేది. సో నెక్స్ట్ ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండాలన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డులో అడ్రస్ మీకు ఆంధ్రప్రదేశ్ది ఉండాలన్నమాట. నెక్స్ట్ వయస్సు వచ్చేసి 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క లోన్లకి అప్లికేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఉండాలండి, మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ అనేది తప్పనిసరి అనమాట. నెక్స్ట్ మెడికల్ షాపులు, ఈ యొక్క మెడికల్ షాపులు, ఈ యొక్క జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే సో వారి దగ్గర స్టడీ సర్టిఫికేట్లు బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీకి సంబంధించి ఏది ఉన్నా కానీ, ఏదో ఒకటి ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మీరు 11వ తేదీ అప్లికేషన్ చేసుకునే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి డిజిటల్ అసిస్టెంట్ గారికి లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళ కాదనే దానికి ప్రూఫ్ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో, అంటే రవాణా సెక్టార్లో మీరు ఈ యొక్క 3 వీలర్ 4 వీలర్ కనుక దరఖాస్తు పెడితే దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఫార్మసీ సెక్టర్ యొక్క సర్టిఫికేట్లు నేను మీకు చెప్పాను, మెడికల్ షాప్లో అవి పెట్టాలంటే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్లు అనేటివి అవసరము, బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం అనమాట. సో అయితే మీరు ఎలా అప్లై చేయాలనేది నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే నెల 20వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఈ వ్యాపారాల కొరకు ఇంత లోన్ సబ్సిడీతో అయితే రుణాలు అనేటివి వస్తున్నాయన్నమాట. అయితే ప్రస్తుతానికి మీరు అప్లికేషన్ చేసేసారనుకోండి, అంటే 11th పైన మీరు అప్లికేషన్ చేసేసారనుకోండి, సో మీకు ఎంపీడీఓ ఆఫీస్కి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా వెళ్తాయన్నమాట. సో ఎంపీడీఓ ఆఫీస్లో మీకు ఒక ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది కలెక్టర్ దగ్గరికి వెళ్తుందన్నమాట. సో కలెక్టర్లు మీకు లోన్ అనేది ఇవ్వాలా లేదనేది డిసైడ్ అవుతారు. అక్కడికి ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట.
అయితే ప్రస్తుతానికి ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి కూడా ఏం జరిగిందంటే సేమ్ ఇదే ప్రాసెస్ జరిగి ఉంది. కాకపోతే లోన్ అమౌంట్ అనేది ఇంకా అలర్ట్ కాలేదు. అదేవిధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. బహుశా మనకు ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్ ఇంకా ఉన్నాయి. మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ రావాలి, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అనేవి రావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే ఫండ్స్ అనేవి ఒక్కొక్కటిగా అయితే విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉండవచ్చు. సో ఫైనల్గా ఇవ్వండి ఎస్సీ కార్పొరేషన్ లోన్ సంబంధించి పూర్తి వివరాలు. మీకు ఇందులో సమాచారం నచ్చిందా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, ఈ యొక్క వెబ్సైట్ లింకు. ఇందులో క్లియర్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.